హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గ్రామంలో గోరం పండగ జరగడం జరిగింది. చాలా మంది వరకు కానీ పిల్లలు పెద్దలు సంతోషంగా గ్రాండ్గా ఎల్లవారి గౌరమ్మని గంగలికి గలపడానికి మా ఊరు చెరువుకట్టకి కదిలొచ్చారు చాలామంది. ప్రతి సంవత్సరం కానీ ఈ పండగ వచ్చిందంటే గౌరం పండగ కనగనపల్లి ఆడపడుచులు ఎక్కడుండేవారు కానీ ఏ ఊర్లోకి వెళ్ళినా కానీ ఈ గౌరం పండగ అనేది ప్రతి ఒక్కరు వాళ్ళు పుట్టింటికి చేరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పండగ అంటే పిల్లలు ఒకప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర కానీ గుంజులు పాతించుకొని ఉయ్యాలు ఊగేవారు. ఇప్పుడు గౌరం పండగ అంటేనే ఒక సందడి అనేది కనుమరుగైపోయింది. ఎందుకంటే ఒకప్పుడు మామగారు కానీ తల్లిదండ్రులని పాటల రూపంలో ఏడిపించేవారు, బావగారిని మామగారిని. అలాంటిది వరుసైన వారిని ఎక్కడ చూసినా పాటలు పాడుకుంటూ సందడిగా ఉండేది ఒక 3 రోజులు. అలాంటిది గౌరం పండుగ అంటేనే సందడి లేకుండా అయిపోయింది. ఒక ఆడబిడ్డలు మాత్రము గ్రాండ్గా రెడీ అయ్యి గౌరమ్మని గంగలోకి వదలడానికి రావడం జరుగుతుంది. ఏ సందులో చూసినా కానీ సందడి వాతావరణం ఉంటుంది. అలాంటిదంతా కానీ కనుమరుగైపోతుంది రాంగ. ఈ ఇప్పటికీ కొంతమంది జనాలు తగ్గడం జరిగింది. రాబోయే కాలంలో కానీ ఇంకా చాలామంది వరకు కానీ తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే పిల్లలందరినీ హాస్టల్స్కి చదువుకోవడానికి వేరే పట్టణాలకి పంపించడం జరుగుతుంది. ఇట్లా చిన్న చిన్న పండగలకి వాళ్ళు సెలవులు ఇవ్వరు. ప్రతి ఒక్కరూ కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో అందరినీ హాస్టల్స్కి వేరే పంపించడం జరుగుతుంది చదువుకి. అలాంటి వారు అందరూ కానీ కొంతమంది ఆడబిడ్డలు రాలేకపోవచ్చు. ఇంకా రాబోయే రోజుల్లో అయితే ఇప్పుడు కొంతమంది జనాలు మాత్రమే, ఈ విపరీతమైన జనాలు ఒకప్పుడు వచ్చేవారు, ఇప్పుడు చాలా జనాల వరకు తగ్గిపోయారు. ఇంకా రాబోయే పరిస్థితుల్లో ఇవన్నీ కనుమరుగైనట్లుగానే ఇంకా చాలా కనుమరుగైపోతాయి. మా గ్రామంలో కళాకారులము చాలా వరకుగానే ఉంటాయండి. గౌరం పండుగ వచ్చిందంటే కోలన్నాటంట, అది కలిసం చుమ్ముతో ఆట అంట, చెక్కల భుజన అంటే ఇవన్నీ కానీ సరదాగా ఆడేవారు. అవన్నీ కానీ అంతరించిపోతున్నాయి. ఇలాంటివన్నీ కానీ కళాఖండాలు అంతరించిపోయాయి. రాబోయే రోజుల్లో కానీ గవర్నమెంట్ వచ్చిందంటేనే ఊర్లో ఒక సందడి వాతావరణం ఉంటాండి. కోనని ఆ కోన్లు చేతులకి వేసేవాళ్ళు కానీ ఒక 2 రూపాయలు కానీ బియ్యం కానీ పెట్టించుకొని వాళ్ళు చేతులకి కోన్ మాదిరి అని అచ్చులేసండి. అలాంటి వారు కానీ శిల్క శాస్త్రం వాళ్ళు కానీ గెద్ది చెప్పేవాళ్ళు కానీ విపరీతమైన కానీ మా గ్రామంలో ఒక సందడి వాతావరణం ఉంటాండి. ఎక్కడ చూసినా కానీ గెద్ది చెప్తాము, శిల్క శాస్త్రం చెప్తాము, అచ్చులేస్తాము అని రకరకాలుగా వస్తాండ్రి. ఆట బొమ్మలు కానీ వాళ్ళందరూ కానీ ఇప్పుడు ఆట బొమ్మల వాళ్ళు కొంతమంది షాపులు పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడైతే అబ్బుడింటి ఎట్లా పెట్టుకుంటారో వాళ్ళు అక్కడే వచ్చి పెట్టుకుంటున్నారు. పండగ వాతావరణంలో అరికథలు చెప్పేవాళ్ళు కానీ తోలు బొమ్మలాటలు కానీ ఇలాంటి వాళ్ళందరూ కానీ వచ్చి సందడి చేసేవారు మా గ్రామంలోను. అలాంటి వాళ్ళందరూ కానీ కనుమరుగైపోయారు. బ్రహ్మం గారికే గెద్ది చెప్పిన వాళ్ళని మీ భవిష్యత్తు కనుక్కోండి అని వాళ్ళు గెద్ది చెప్పేవాళ్ళు వస్తాండ్రి. అలాంటి వాళ్ళు కానీ కనుమరుగైపోయారు. మిద్దెల మీద గుంతమ్మ కొడుకులని మిద్దెల మీద బంకమట్టి తీసుకొచ్చి అక్కడ బొమ్మలు చేసి మిద్దె పైన నీట్గా అల్లుక్కొని ముగ్గులేసి అక్కడ పూజ పెట్టి ఆ బొమ్మప్పులకి ఒకప్పుడు తింటాను. ఎవరు మిద్దె మీద చూసినా కానీ మేము మిద్దెల మీద తింటున్నాము అందరూ కానీ కనపడిచ్చేవారు. ఇప్పుడు ఒక్కరెక్కి చూడండి మిద్దెల మీద అస్సలు ఎవ్వరూ కనపడ్డు.
కానీ ఒక సాంప్రదాయాలు మటుకు మర్చిపోయారు. సాంప్రదాయాలు కొన్ని మాత్రము గౌరమ్మని గంగలోకి కలపడానికి పోవడానికి ఆడబిడ్డలందరూ కానీ సంతోషంగా గ్రాండ్గా ఎలవారి వాళ్ళు రావడం జరుగుతుంది. వాళ్ళ చేతుల్లో కానీ పూలు గంగలోకి వదలడానికని తీసుకొస్తాండ్రి. ఇప్పుడు వాళ్ళు కానీ పూలు తీసుకురావడం లేదు, ఊరికే ఒట్టి చేతులతో రావడం జరుగుతుంది. ఇలాంటివన్నీ సాంప్రదాయాలన్నీ మర్చిపోతున్నారు.